ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి మనము రఫల్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది ప్రీవియస్ వీడియోలో కటింగ్ చూసాం కదండి. ఈ రోజు ఆ రఫల్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ చెప్తాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను. ఎందుకు అని అంటే కనుక వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టానండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా హ్యాండ్ మూమెంట్ అలాగే నేను చెప్పేది మాత్రము మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే కనుక మీ అందరికి చాలా అర్థం అవుతుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్న నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మనము ఫ్రంట్ మనం ఏదైతే కొంచెం 2 ఇంచెస్ కి కట్ చేస్తున్నాం కదండి, దానికి వచ్చేసేటప్పటికి పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఒక స్క్వేర్ పీస్ అనేది తీసుకుని ఒక పాదం వరుస కుట్ అనేది అటువైపున ఇటువైపున ఆ కటింగ్ కి అటువైపున ఇటువైపున స్టిచ్చింగ్ అనేది చేసుకొచ్చేసి ఈ పీస్ అనేది మనము రిటర్న్ తిప్పేసుకోవాలండి. రివర్స్ వైపుకి తిప్పేసుకోవాలి. అసలు కలిసే విధంగా పెట్టేసుకుని ఇలాగ మనము ఈ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో టక్స్ అనేవి పెట్టేసుకోవాలండి. చూసారా, ఈ మిడిల్ లో నేను ఇలా సపరేట్ చేసేసుకుని టక్స్ ఆ మూలని ఈ మూలన కూడా టక్స్ పెట్టేసేసి రిటర్న్ తిప్పేసుకుంటున్నానండి. రివర్స్ వైపుకి తిప్పేసేసుకుని పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటానండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అండి, ఏమనుకోకండి. వీడియోలు అంతా చాలా ఎక్కువైపోతుంది. ఇంకా ఎక్కువైనా సరే మీరు చూడరు, నాకు తెలుసు. ఇప్పటికే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కనుక నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తూ ఉంటానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము టాప్ స్టిచ్ అనేది క్రింద లూజ్ అనేది బయటికి రాకోకుండా ఏదైతే పీస్ జాయింట్ చేసామో ఆ పీస్ జాయింట్ చేసింది లూజ్ అనేది పైకి కనిపించుకోకుండా ఎలాగో టాప్ స్టిచ్ అనేది లోపల వైపు తిప్పేసుకుని పైన స్టిచ్ అనేది వేసుకొచ్చేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొచ్చిన తర్వాత మనం లోపల ఆ పీస్ కి అంచులు కుట్టలేదు కదండి, ఆ అంచులు అనేవి ఇప్పుడు మనము కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం సపరేట్ చేసేసుకుని అంతకాలం అంత ఉంచేసుకుని మిగతాది కట్ చేసుకుని ఇలాగో చిన్నగా ఒకసారి మడత పెట్టి మళ్ళీ ఇంకొకసారి మడత పెట్టి డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ అనేది వేసుకురావాలి. అది మనము ఏదైతే బాడీ పార్ట్ ఉందో ఆ బాడీ పార్ట్ మీద పడకోకుండా సపరేట్ గా వేసుకోవాలండి ఆ పీస్ ఆ కుట్ అనేది. చూస్తున్నారు కదా, అంటే అంచులు మనకి పీచులే రాకోకుండా ఉంటాయి ఇలా మడత పెట్టి కుట్టుకోవడం వలన. ఈ విధంగా 3 వైపున కూడా, అంటే క్రింద వైపున అటు సైడ్ ఇటు సైడ్ కూడా 3 వైపున కూడా మనం ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. మడత పెట్టుకుని కుట్టు అనేది వేసుకొచ్చేసుకోవాలి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది మనకు పైకి బయట వైపుకి రాకోకుండా ఉండడం కోసము ఒక పాదం వరుసలో స్టిచ్ అనేది వేసుకొచ్చేసేద్దాం ఫ్రెండ్స్. అది పైకి లేకోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, పై వైపుకి రాకోకుండా ఉంటుంది. ఇలా పాదం వరుస కుట్టు అనేది స్ట్రైట్ గా వేసుకురండి. ఎట్లా ఉందంటే అట్లా 3 వైపున కూడా పాదం వరుస కుట్టు మాత్రం వేసుకురండి, అంతకన్నా ఎక్కువ వేసుకురాకండి, చూడటానికి కూడా బాగుండదు. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఈ ఏదైతే నెక్ ఉందో నెక్ కి పీస్ అనేది మనము లేదు కదండి, లైనింగ్ అనేది లేదు కాబట్టి మనము ఇలా పైపింగ్ లాగా వేసుకుంటున్నాము. పైపింగ్ కోసం నేను ఈ పీస్ అనేది యూస్ చేస్తున్నాను. సేమ్ కొంచెం మ్యాచింగ్ పీస్ అనేది తీసుకుని యూస్ చేస్తున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ వెడల్పుతో మనము పీస్లు అనేవి క్రాస్ పీస్లు అనేవి కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని అసలు వైపుకి మన మిషన్ వైపు ఉండాలండి. అసలు కలిసే విధంగా మిషన్ వైపుకి అసలు ఉండి రివర్స్ వైపు మన వైపు ఉండాలి. ఇలాగ పాదం వరుస కుట్టు అనేది నేను ఇలా వేసుకొచ్చేస్తున్నాను. నెక్ చుట్టూ కూడా పాదం వరుస కుట్టు, ఇటువైపును కూడా ఇంకొక పీస్ అనేది జాయింట్ చేస్తున్నాను. అసలు ఏదైతే ఉందో అసలు మన మిషన్ వైపుకు ఉందండి, అసలు వైపుకే ఈ పీస్ అనేది పెట్టేసేసుకుని ఇలా నేను పాదం వరుస కుట్టు అనేది వేసుకొచ్చేస్తున్నాను. పాదం వరుస అంటే మన మిషన్కి 2 పాదాలు ఉంటాయి కదండి, ఒక పాదం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో మనం స్టిచ్ వేస్తూ రావాలి. ఇలా మధ్యలో న్యాచెస్ అనేవి పెట్టేసేసుకోవాలి. కట్ చేసుకుంటున్నానండి. కుట్టు అనేది కట్ అవ్వకుండా ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా నెక్ అనేది తిరుగుతుంది పైపింగ్ అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ చివర కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాను. ఆ ఎక్స్ట్రా ఉంచుకున్నది ఇట్లా లోపల వైపుకి మడత పెట్టి ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేస్తే మనకు పైపింగ్ చాలా నీట్ గా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, మనం నెక్ వైపున ఎక్స్ట్రా ఉన్నది లోపలికి మడత పెట్టి తర్వాత ఒకసారి కొంచెం మడత పెట్టి నెక్స్ట్ ఇంకొక మడత పెట్టేసేసుకుంటే మనకి ఆ పీచులు అనేవి కనిపించకుండా పైపింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది. ఇలా మొత్తం కూడా నెక్ కి అలాగే మనం ఆర్మ్ రౌండ్ తీసుకున్నాం కదండి, ఆర్మ్ రౌండ్ హ్యాండ్స్ ఏం కట్ చేసుకోలేదు. ఇది స్లీవ్లెస్ కనుక ఈ చంక వైపును కూడా మనము ఏదైతే పైపింగ్ ఉందో ఈ పైపింగ్ అనేది మనం జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం కూడా అన్నిటికీ కూడా ఇలాగే పైపింగ్ వేసేసుకుని మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా అలా వేసేసుకున్నాను చంక వైపున, అలాగే నెక్ కి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, అలాగే ఫ్రంట్ ఆర్మ్ హోల్ అన్ని కూడా వేసేసుకున్నాను. తర్వాత మనం ఏదైతే 32 ప్లస్ వెడల్పు వచ్చేసి 32 అండి, పొడవు వచ్చేసి 32, వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్ పీసెస్ 6 తీసుకున్నాం కదా. ఆ 6 పీసెస్ కి కూడా క్రింద వైపున ఇలా మడత పెట్టి చిన్నగా ఫోల్డ్ చేసి మడత పెట్టుకు రావాలి బాటం వైపున.
అంటే రివర్స్ వైపుకి మడత పెట్టుకుని కుట్టుకు రావాలి. ఇలా అన్ని కూడా ఇలాగే కుట్టుకొచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం ఇవి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం అని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పీస్లు ఆరిడ్లు కూడా ఇలా వేసుకోవాలని చెప్పి చెప్తున్నాను. చూస్తున్నారుగా చిన్నగా వేసుకురండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం లూజ్ అనేది 5 మీద పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ కుట్టు లూజ్ అనేది 5 మీద పెట్టేసేసుకుని ఒకసారి చివరి రఫ్ తీసుకోండి. మనం కుట్టింది ఇటువైపునండి, నేను కుట్టు వేస్తున్నది పై వైపున. ఇలా లూజ్ కుట్టు అనేది ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది వదిలేసేసి ఇలా లూజ్ కుట్టు అనేది స్ట్రైట్ గా వేసుకొచ్చేసేయాలి. ఇలా 6 పీసులకి కూడా ఇలాగే సపరేట్ గా వేసుకొచ్చేసేయాలండి. ఒక 1/2 ఇంచు ఖర్చుతో మనం ఇలాగ లూజ్ కుట్టు అనేది బాగా లూజ్ కుట్టు పెట్టేసి కొంచెం చివరికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ అనేది ఇలా ఉంచేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ రెండు ఉంటాయి, పైన ఒకటి క్రింద ఒకటి బాబిల్లో ఉంటాయి కదా. ఈ 2 థ్రెడ్స్ ని కూడా ఇట్లా విడదీసేసుకుని క్రింద ఏదైతే థ్రెడ్ ఉందో క్రింది థ్రెడ్ ని పట్టుకుని ఇలాగ మనము చూస్తున్నారు కదా, క్రింది థ్రెడ్ పట్టుకుని ఇలా లాగితేనే మనకు వస్తుందండి. ఇలా కుచ్చులాగా ఫ్రిల్ లాగా వస్తుంది. ఏంటంటే చాలా ఈజీగా, చాలా కొత్త వరకు కూడా ఈజీగా ఉంటుంది. అంటే ఫ్రిల్స్ పెట్టుకోవడం రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కొంచెం లాగితే మనకు ఫ్రిల్స్ లాగా వచ్చేస్తుందండి. అడ్జస్ట్ చేసేసుకుని మనము మన ఫ్రాక్ కి ఎంత అయితే లూజ్ కావాలో అంత లూజ్ కూడా మనం పెట్టేసుకోవాలి. ఇలా తయారు చేసేసుకోవాలండి 6 కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాడీ పార్ట్ కి క్రింద వైపున కొంచెం ఒక 1/2 ఇంచు చంక వైపుకి క్రింద ఉంది కదండి, బాడీ పార్ట్ లో క్రింద వైపున కొంచెం 1/2 ఇంచు పైకి తీసుకోవాలి. ఎందుకంటే బాడీ పార్ట్ వేసినప్పుడు చాలా ఈజీగా మనకు చక్కగా నిలబడుతుంది. తర్వాత మనం ఏదైతే బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి 13 ఇంచులు పొడవున 10.5 ఇంచెస్ వెడల్పులో, ఆ బాటమ్ పార్ట్ కి క్రింద వైపున కొంచెం మడత పెట్టి మనము కుట్టు వేసుకురావాలి. చూస్తున్నారు కదా, ఒక 1/4 ఇంచు మడత పెట్టి మళ్ళీ ఇంకొక 1/4 ఇంచు మడత పెట్టి ఇట్లా కుట్టు అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్లు కూడా ఇలాగే స్టిచ్ అనేది వేసుకురావాలి. మీకు కటింగ్ చూస్తే కనుక అర్థమవుతుంది. కటింగ్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, అలాగే ఐ కార్డ్స్ లో కూడా యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఐ కార్డ్స్ చూసుకోండి, లేదంటే కనుక ఎండ్ కార్డ్స్ అయినా నేను యాడ్ చేస్తాను. అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మెజర్మెంట్స్. నేను ఇప్పుడు చెప్పేదానికి దానికి టాలీ అవుతుంది, అందుకోసం అని చెప్తున్నానండి. మీరు కటింగ్ వీడియో చూస్తేనే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రింద కుట్టేసాం కదా, పై వైపున మనం ఏదైతే పైన ఉందో అసలు కలిసే విధంగా చూసారా, అసలు అలాగే మనం ఈ ఫ్రిల్ పెట్టిన అసలు కూడా మన వైపుకి ఉండాలి, క్రింద క్లాత్ అసలు కూడా మన వైపుకే ఉండాలండి. ఇలా పెట్టుకుని మనం ఒక 1/2 ఇంచుకి ఖర్చుకి ఉంచేసుకుని ఇలా ఫ్రిల్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకురావాలండి. రెండింటిని జాయింట్ చేసి పైన వైపున మాత్రమే ఇలా వేయాలండి. స్టార్టింగ్ ది ఫస్ట్ గా మనం కుట్టు వేసేదంటే ఫస్ట్ ఫ్రిల్ పెట్టేటప్పుడు ఇలా వేసుకురావాలి. ఖర్చు అనేది కనిపిస్తుంది. ఇలా మనం ఏంటంటే బాడీ జాయిన్ చేస్తాం కానీ తర్వాత ఖర్చు అనేది కనిపించుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసుకొచ్చేసేయాలి. చివరి వరకు కూడా ఇలా ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేసుకురావాలండి. ఈ విధంగా వేసుకొచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇలా వేసుకొచ్చిన తర్వాత దీన్ని పైకి తీసేస్తుంటే ఆ కుట్టు దగ్గర నుంచి క్రింద వైపుకి 4 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోండి. ఖచ్చితంగా 4 ఇంచెస్ గ్యాప్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది. మనం 13.5 పెట్టాం కదండి, 4 ఇంచెస్ మనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇలా మొత్తం పొడవునా కూడా ఇట్లా 4 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒకసారి డ్రా చేసేసుకోండి. పొడవునా కూడా డ్రా చేసేసుకోండి. ఖచ్చితంగా ఇలా డ్రా చేసుకుంటే మనకి క్రాస్ అనేది లేకుండా స్ట్రైట్ గా నెక్స్ట్ వేసే ఫ్రిల్ అనేది కరెక్ట్ గా లైన్ గా వస్తుంది. నెక్స్ట్ ఫ్రిల్ జాయిన్ చేయడం కోసం ఇలా మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. ఈజీగా ఉంటుందండి కొత్త వారికి. నేనైతే కనుక నార్మల్ గా జాయిన్ చేసేస్తాను స్ట్రైట్ గా చూసుకుని. మీరు కనుక కొత్త వారికి అర్థం అవ్వాలని ఇలా స్ట్రైట్ గా గీత గీస్తున్నాను. నెక్స్ట్ ఆ గీత దగ్గర నుంచి మళ్ళీ 4 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి. 3వ ఫ్రిల్ కోసం అండి. అంటే 3 ఫ్రిల్స్ పెడుతున్నాం కదా, ఫ్రంట్ 3 ఫ్రిల్స్, బ్యాక్ 3 ఫ్రిల్స్ పెడుతున్నాం కదా. ఈ ఫ్రిల్స్ స్టిచ్చింగ్ కోసం అని చెప్పి ఇలా మార్క్ చేస్తున్నాను. అంటే పైన 4, మధ్యలో 4, 8 ఇంచులు వెళ్ళిపోయింది. మిగతా పార్ట్ అనేది క్రింద వైపుకి ఉండిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము నెక్స్ట్ ఫ్రిల్ ఏదైతే రెడీ చేసేసుకున్నాం కదా, అన్ని కూడా ఇలాగ రెడీ చేసేసుకుని ఉంచుకోవాలండి. ఏంటంటే మనం లూజ్ కుట్టు పెట్టేసుకుని ఇలా లాగేసుకుని అన్ని రెడీ చేసుకుని మనకు ఎంత లూజ్ అయితే కావాలో అంత లూజ్కి అడ్జస్ట్మెంట్ చేసేసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఏదైతే మనము డ్రా చేసుకున్నామో ఆ డ్రా వెంట కూడాను ఇలా ఈ క్లాత్ పెట్టేసేసుకుని అప్పుడు అసలు కలిసే విధంగానే పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ పీసు ఏదైతే మనం ఫ్రిల్ పెట్టిన పీసు అసలు కింద ఉన్న పీసు అసలు కూడా రెండు కలిసే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 1/2 ఇంచుకి కుట్టు అనేది ఇలా వేసుకురావాలి. మనం ఫ్రిల్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ లోకి ఉండాలండి. ఆ ఫ్రిల్ అనేది లెఫ్ట్ సైడ్కి ఉండి మనం కుట్టేది మాత్రం మన రైట్ సైడ్కి ఉండాలి. ఈ విధంగా పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ కూడా చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. అసలు కలిసే విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్నమాట.
మీకు వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ విధంగా మనం మొత్తం కూడాను చివరి వరకు స్టిచ్చింగ్ వేసుకొచ్చేసేయాలి. ఇలా 3 పీసులు కూడా జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. దీనికి బెల్ట్ వేసుకుంటే మనకు మిడీ లాగా ఉంటుంది, మనం బాడీ వేస్తున్నాం కాబట్టి ఫ్రాక్ లాగా అవుతుంది. చూసారా, ఇలా 3 కూడా రెడీ అవుతుంది. ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. మొత్తం ఇప్పుడు బాడీ పార్ట్ అనేది జాయింట్ చేద్దాం. ఫ్రంట్ బాడీ పార్ట్ అనేది జాయింట్ చేస్తున్నాను. అసలు కలిసే విధంగా పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే ఖర్చు మనము ఒక 1/2 ఇంచుకి ఖర్చు కింద ఉంచాం కదండి, ఆ 1/2 ఇంచు ఖర్చు పట్టుకుంటూ ఇలా స్టిచ్ అనేది స్ట్రైట్ గా వేసుకొచ్చేస్తున్నాను. బాడీ పార్ట్ జాయింట్ చేస్తూ ఆ ఫ్రిల్స్ అనేవి మనకి ఖర్చు అనేది మనకు పై వైపుకు ఉండే విధంగా, అంటే బయటికి కనిపించుకోకుండా, మనము అసలు వైపుకి కనిపించుకోకుండా జాగ్రత్తగా ఇలాగూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కుట్టు అనేది వేసుకురావాలండి. ఈ విధంగా కుట్టు వేసుకొచ్చేసుకోవాలి. మొత్తం అంతా కూడాను ఇలాగే చివరి వరకు, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోవాలండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు డౌట్లు క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఖర్చు అనేది బాడీ వైపుకి పెట్టేసుకుని ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకొచ్చుకోవాలి. ఎందుకంటే కనుక మనకి ఈ టాప్ స్టిచ్ వేయడం వల్ల ఆ ఫ్రాక్ అనేది చక్కగా నిలబడినట్లు ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్యాన్ కూడా యూస్ చేసుకోవచ్చును. అదే బాగా మనకు బుట్టలా లేచినట్టు ఉండాలి అని అంటే కనుక క్యాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ పార్ట్ కూడా నేను ఇలాగే స్టిచ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ అనేది నేనే రెడీ చేసుకున్నానండి. ఈ ఫ్రంట్ వైపున మనకి ఈ ఫ్లవర్ అనేది మనము అటాచ్ చేసేసుకుందాము. ఇలా స్టిచ్ చేసేసుకుందాము. ఈ విధంగా మనము ఈ ఫ్రంట్ పార్ట్కి ఇలా స్టిచ్ చేసేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది. మనకి నెక్ అక్కడ కటింగ్ ఎందుకు పెట్టానంటే పిల్లలకి కొంచెం అన్కంఫర్ట్గా లేకోకుండా కంఫర్ట్గా ఉండడం కోసం ఆ కట్ అనేది నేను పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ కట్ మీరు అవాయిడ్ చేసేయచ్చు, లేదంటే అక్కడ మనం ఏదైనా బటన్ లాంటిది కూడా మనం పెట్టుకోవచ్చునండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఆ ఫ్లవర్ కూడా నేను స్టిచ్ చేసేసాను. ఈ విధంగా ఉందన్నమాట. ఫ్లవర్ స్టిచ్ చేసేసిన తర్వాత షోల్డర్స్ అనేవి బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. అసలు కలిసే విధంగా పెట్టుకుని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడు చూసినా సరే అసలు కలిసిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా షోల్డర్ మీద మాత్రం తప్పనిసరిగా డబుల్ స్టిచ్ అనేది వేసుకురావాలి. నేను ప్రతిసారి చెప్తాను కదండి, షోల్డర్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఏ బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా సరే మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకురావాలి. ఈ విధంగా షోల్డర్స్ 2 కూడా జాయింట్ చేసిన తర్వాత మనము డబుల్ స్టిచ్ కూడా వేసుకొచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో ఈ చివర రఫ్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ అవేమేమి జాయింట్ చేయట్లేదు, స్ట్రాంగ్ గా ఉండాలంటే రఫ్ తీసుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి నేను పెట్టింది అయితే కనుక ఒక 1 ఇంచుకి మాత్రమే ఖర్చుకు పెట్టానండి. 1 ఇంచ్ ఖర్చుకి మాత్రం పెట్టాను. 1 ఇంచ్ ఖర్చు ఏదైతే పెట్టామో ఆ 1 ఇంచ్ ఖర్చుని ఇలా పట్టేసేసుకుని మనం స్ట్రైట్ గా అన్ని పీసులు కూడా మనం బాడీ పార్ట్ సమానంగా పెట్టుకోండి. బాడీ పార్ట్ ఏదైతే జాయింట్లు చేసామో ఆ 2 జాయింట్లు సమానంగా వచ్చే విధంగా పైకి ఉండాలండి, బాడీ వైపుకి ఉండాలి ఖర్చు అనేది. అలా ఉండే విధంగా చూసుకుని ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టినవి ఫస్ట్ ఫ్రిల్, అలాగే క్రిందది అదే బ్యాక్ కూడా అలా కలిసే విధంగా అన్ని 4 పీసులు కరెక్ట్ గా ఉండే విధంగా చూసుకుని ఇలా 1/2 ఇంచ్ ఖర్చు అనేది పట్టుకోవాలి. అలాగే ఇంకొక ఫ్రిల్, అలాగే బ్యాక్ ఫ్రిల్స్ ఫ్రంట్ ఫ్రిల్స్ ఇవి కూడా సమానంగా ఉండే విధంగా చూసుకుని ఆ ఫ్రిల్ సెకండ్ ఫ్రిల్ వరకు వచ్చిన తర్వాత ఆగి మళ్ళీ సెట్ చేసుకుని అలా చివరి వరకు కూడా కొంచెం స్లోగా వేసుకోండి. అన్ని పార్ట్లు ముడతలు రాకోకుండా సమానంగా వచ్చే విధంగా వేసుకోండి. మనం పట్టుకునేది కరెక్ట్ గా పట్టుకుంటేనే వస్తుందండి, లేదంటే కొంచెం లాగినట్లుగా ఒకవైపుకి ఎక్కువ వెళ్ళిపోయి ఒకవైపు తక్కువ వెళ్ళిపోయి అలా ఉంటుంది. ఇలా డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. ఏది వేసినా డబుల్ స్టిచ్ వేస్తే ఏంటంటే మనకు స్ట్రాంగ్ గా ఉంటుంది. మనం చేసే పని ఏదైనా సరే నీట్ గా క్లియర్ గా ఉండాలండి. నెక్స్ట్ ఇటువైపును కూడా రెండో వైపును కూడా జాయింట్ చేసుకుంటున్నారు. ఫ్రాక్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇంతేనండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి యాక్టివేట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్.